ఎల్పీ న్యూస్. నేను సగరాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో వివిధ గ్రామాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, సుమారు 50 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు మోడీ చేస్తున్న అభివృద్ధిని చూసి జకీరాబాద్ పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన బీబీ పటేల్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజలకు బీజేపీ గవర్నమెంట్ రావాలి, ప్రైమ్ మినిస్టర్ రావాలి, ధర్మం కోసం, దేశం కోసం బీజేపీ కూడా డిసైడ్ అయిపోయింది. అందుకోసం ప్రతి ఒక్కరు బీజేపీ ఓట్ చేస్తే తప్పకుండా బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో కూడా వస్తుంది. ఇక్కడ నుంచి కూడా ఎక్కడ బీజేపీ అభ్యర్థి చేసి ఢిల్లీకి పోయిన ష్యూరిటీ ఇంకా ఇంకొక ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు ఏ కార్యక్రమం చేయబోతున్నారు? డెఫినెట్లీ జరగదు అనంతకు బ్యాక్వర్డ్ పార్లమెంట్ కూడా పని చేసుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ, గవర్నమెంట్స్ కానీ, పాస్పోర్ట్ ఆఫీసర్ కానీ, ఇంకా డిసేబుల్డ్ కోసం పనిచేస్తాం. రాబోయే కూడా ఇంకా పెండింగ్ డెవలప్మెంట్ కూడా చేసుకుంటాం. మంచి పార్లమెంట్ కోసం పనిచేసే ప్రయత్నం చేస్తాం. అన్ని ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేసుకుంటాం. అట్లానే స్టేట్ కూడా డెవలప్మెంట్ ప్రయత్నం చేసుకుంటాం. ఆల్రెడీ కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఇట్లా కూడా ఆల్రెడీ డిక్లేర్ అయింది. తప్పకుండా అది కూడా రావులో చేసుకుంటాం. ఆల్రెడీ కరెస్పాండెన్స్లో ఉంది. కరికరిగా కూడా అప్రూవల్ ఇచ్చాను. ఇది ఎలక్షన్ అయిన తర్వాత ఆ రోడ్ కూడా చేసుకుంటాం.